మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోరతనం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 20,000 లీటర్ల వరకు హైదరాబాద్లో మంచినీళ్లు ఉచితంగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిది. ఇవాళ కృష్ణారావు గారు చెప్తున్నారు అట్లాంటి 20,000 లీటర్ల నీళ్ల పథకాన్ని కూడా నీరు గారుస్తూ మళ్ళీ ఇవాళ మంచినీళ్ళకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ట్యాంకర్లు ఆల్రెడీ వస్తున్నాయి గల్లీలల్లా అని చెప్పి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. అంటే పని చేసేటోళ్లకు పరిపాలించేటోళ్లకు సత్తా ఉంటే కరెంటు కోతలు ఉండయి, మంచినీళ్ళ బాధలు ఉండయి. హైదరాబాద్ కోసం బ్రహ్మాండంగా గత 10 ఏళ్లుగా పనిచేసి మనం ఒక బంగారు పల్లెంలో హైదరాబాద్ను వాళ్ళకి అప్పచెప్పి పోయినాం. మరి వాళ్ళు నిలుపుకుంటారా, దాన్ని చెడగొడతారా, మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉన్నది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో పార్లమెంట్లో లోక్సభలో తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఉంటేనే రేపు అక్కడ మనని ఎవరైనా పట్టించుకుంటారు. తెలంగాణ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్కు బీజేపీ నోరు పెగలదు. ఎందుకంటే వాళ్ళ బాసులు ఢిల్లీలో గుజరాత్లో ఉంటారు. వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, అంతకంటే ఎక్కువ వాళ్ళతోనేం కాదు. అందుకే డూడు బసవన్న లాంటి ఎంపీలు కాదు, మన కోసం తెగించి కొట్లాడే ఎంపీలు ఉండాలి, మన గొంతు వినిపించే ఎంపీలు ఉండాలి. మన గులాబీ జెండా కప్పుకొని బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతు విప్పి అక్కడ అవసరమైతే గల్లాబట్టి అడిగే ఎంపీలు ఉండాలి తప్ప మనం మళ్ళొక్కసారి కేవలం తల ఊపే ఎంపీలను గెలిపిస్తే లాభం లేదు. నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, మీరు చాలా తెలివిగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలుంటే 7ంటికి 7 ఈ గులాబీ జెండాను ఎగిరేసింది మీరు. మీ ఆశీర్వాదంతోనే ఇవాళ ఈ వేదిక మీద మేమున్నాం. రేపు పార్లమెంట్లో కూడా తప్పకుండా తెలంగాణ వాణి వినిపించాలంటే, తెలంగాణ గలం ఉండాలంటే, తెలంగాణ దళం ఉండాలంటే అది కేవలం కేసీఆర్ గారి బృందంతో ఈ గులాబీ జెండాతో అయితే తప్ప వేరే వాళ్ళతో కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, మీ ఆశీర్వాదంతోనే ఇక్కడి దాకా వచ్చినాం. భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. మీకు ఇండ్లు రాకపోయినా, మీకు కరెంటు విషయంలో తిప్పలైనా,